very happy occasion. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భము. See, we have a verse up here anyway. Children are an inheritance from the Lord. అయితే ఇక్కడ ఒక దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. ఇక్కడ కీర్తనలు 127వ కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంది, కుమారుడు గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యము. Yes, they're a gift from God, aren't they? అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క బహుమానము. Now, my wife and I have been looking at a verse lately that says something different. నేను నా భార్య యొక్క వచనం చూస్తుంటే ఇది చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. And the verse is Psalm 144. కీర్తనలు 114వ కీర్తన and verse 144వ కీర్తన verse 12. 12వ వచనం చదవండి. మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరముకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. So we know that there's plenty in the Bible about sons. అయితే కుమారుల గురించి వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. And here it says that sons are like plants grown up in their youth but nice and mature. అయితే కుమారులు మరి ఎదిగినటువంటి ఒక బలమైన వారిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం రాయబడింది. But then for a change it speaks about daughters. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మార్పు అక్కడ మనకి కనబడతా ఉంది. And the prayer is that daughters may grow up to be pillars carved out by God to adorn his temple, his palace. అయితే ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట ఎవరి కోసం అంటే కుమార్తెల కొరకు. ఆ యొక్క కుమార్తెలు దేవుని చేత చెక్కబడినటువంటి కమ్మములు మూల కంబాల వలె ఉన్నారని. So our prayer is this little one. అయితే మా యొక్క చిన్న బిడ్డ కొరకు మా ప్రార్థన ఏంటంటే will become a pillar carved out by God, shaped beautifully to become a pillar in his temple. అయితే దేవుని చేతిలో దేవుని చేత చెక్కబడినటువంటి దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి మూలకమ్మం వలె ఉండాలని మా ప్రార్థన. That's our prayer for her and we'll now commit her to God. అయితే అదే మా యొక్క ప్రార్థన. ఈ సమయంలో ఆ చిన్న బిడ్డను మేము దేవుని చేతులకు అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. God, we thank you that you give good gifts and only good gifts. ప్రభువా, నీవు ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప బహుమానాన్ని ఇచ్చావు నాయన. Every good gift comes down from above, from the Father of lights. ప్రభువా, ప్రతి ఒక్క మంచి బహుమానము తండ్రి అయినటువంటి దేవుని హస్తాల్లో నుంచి వస్తుంది నాయన. The Father with whom there's no turning, you don't change. ప్రభువా, నీవు ఒకసారి ఇద్దామని అనుకుని నువ్వు ఎప్పుడు కూడా మార్చువు నాయన. Thank you for the abundant blessing not only of a son but now of a daughter. ప్రభువా, నీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు. కుమారుని ఇచ్చావు, దాని మాత్రమే కాకుండా కుమార్తెను కూడా మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు. Thought of the verse that says that the daughters might grow as pillars carved beautifully and to adorn your temple. ప్రభువా, నీ యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా నాయన దేవ కుమార్తెలు నగరమునకు చెక్కబడినటువంటి మూల కంబాల వలె ఉన్నారంటున్నావు. May it be that this little one will adorn your temple. ప్రభువా, నీ యొక్క మందిరములో నాయన ఈ బిడ్డ ఆ విధముగా చెక్కబడడానికి నీ సహాయం దయచేయండి. Remember there was a prayer when Ezra brought the people to go on a long journey and we echo his prayer today. ప్రభువా, ఈ దినాన్ని నాయన నీ యొక్క సన్నిధిలోనికి తీసుకుని రాబడిన బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తా ఉన్నాం. His prayer was make a straight way for us and for our little one. ప్రభువా, మా కొరకు మా బిడ్డల కొరకు అని వారు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థిస్తా ఉన్నాము. And you did it for him in that day and you'll do it for us today. ప్రభువా, నాయన నీవు మా కొరకు చేసావు ఈ దినాన్ని ఆ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. So may the blessing of God Almighty be upon this little one.
శక్తివంతుడైనటువంటి దేవుని యొక్క మహిమలో ఈ బిడ్డని మేము అప్పగిస్తా ఉన్నాం. Grant the parents the wisdom to bring her up in the fear of God and in the nourishment of the Lord. ప్రభా తల్లిదండ్రులకు నీ జ్ఞానము అనుగ్రహించిన ఆ బిడ్డని నీ యందు భయభక్తులు ఎలా పెంచాలో జ్ఞానము దయచేయండి. Gladly commit her and all her life to you. ప్రభా ఈ బిడ్డ జీవితం అంతటినీ కూడా నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాము. We do it in the name of the Lord Jesus. ఇంత యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డకి మేము అనుగ్రహిస్తా ఉన్నాము. ఆమేన్. Amen. ఆమేన్. క్రైస్తవ